Hello guys, welcome to my channel. Let's begin today's section. సో నా ప్రీవియస్ సెక్షన్లో మీకు 2D షేప్స్ ఎలా డ్రా చేయాలో చూపించాను అనమాట. సో ఇవాళ సెక్షన్లో ఆ 2D షేప్స్కి మాడిఫైర్స్ ఎలా యాడ్ చేయాలనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆల్రెడీ ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఆల్రెడీ ఒక ఎగ్జిస్టింగ్ షేప్ తీసుకున్నాను. సో ర్యాండమ్ షేపు. సో ఇది ఈ షేపు లైన్ కమాండ్ యూస్ చేసి డ్రా చేశాను అనమాట. సో ఈ లైన్ కమాండ్కి యూస్ చేసుకొని డ్రా చేశాను. దీనికి మాడిఫైర్స్ ఎలా అప్లై చేయాలో చూస్తున్నాను. సో ఇక్కడ మనకి మాడిఫై మీద క్లిక్ చేస్తున్నాను. సో మాడిఫై మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఫస్ట్ సెలక్షన్లో 3 డిఫరెంట్ టైప్స్ ఉన్నాయన్నమాట. ఒకటి వర్టెక్స్, సెకండ్ వన్ ఈజ్ సెగ్మెంట్, థర్డ్ వన్ ఈజ్ ఎస్పీ లైన్. సో ఫస్ట్ వర్టెక్స్ మీద క్లిక్ చేస్తే అలా మీకున్న లైన్కి వర్టెక్స్ అనేది మనకి షో అవుతున్నాయి అన్నమాట. ఈ వర్టెక్స్ అంటే నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ క్లిక్స్. మనం లైన్ డ్రా చేసేటప్పుడు క్లిక్ చేస్తాం కదా. సో ఎన్ని క్లిక్స్ చేస్తే అన్ని వర్టెక్స్ పాయింట్స్ మనకి క్రియేట్ అవుతున్నట్టు. సో వర్టెక్స్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఆల్ వర్టెక్స్ పాయింట్స్ అనేది మనకి హైలైట్ అవుతుంది. సారీ. సో ఈ వర్టెక్స్ పాయింట్ మీద క్లిక్ చేసి మనం ఏమైనా వర్టెక్స్ పాయింట్ సెలెక్ట్ చేస్తే వర్టెక్స్ పాయింట్స్ అయితే దాని మీద క్లిక్ చేసినా సరిపోతుంది, లేదు మనం డ్రాగ్ చేసినా కూడా సెలెక్ట్ అవుతుంది అనమాట. సో అయితే క్లిక్ చేయొచ్చు ఆర్ డ్రాగ్ చేయొచ్చు. సో ఇలా మనం సెలెక్ట్ చేసినప్పుడు దాని ఒక కలర్ చేంజ్ అవుతుంది, రెడ్ కలర్ వస్తుంది. సో మనకి ఇక్కడ క్లియర్గా అర్థమైపోతుంది అనమాట. సో వర్టెక్స్ 3 ఈజ్ సెలెక్టెడ్, ఎస్పీ లైన్ 1 వర్టెక్స్ 3 ఈజ్ సెలెక్టెడ్ అనమాట. సో ఇక్కడ సెలెక్ట్ అయినాయి. సో ఇప్పుడు నేను 2 పాయింట్స్ సెలెక్ట్ చేస్తున్న డ్రాగ్ కమాండ్ యూస్ చేసి సో 2 వర్టెక్సెస్ ఆర్ సెలెక్టెడ్ అని చెప్పేసి మనకి ఇక్కడ డిస్ప్లేలో కనిపిస్తుంది. సో ఇన్ కేస్ మీరు ఒక పాయింట్ సెలెక్ట్ చేసి సో దాన్ని మూవ్ చేయాలంటే మూవ్ చేసుకోవచ్చు. ఒక నోట్ని మీకు కావాల్సిన షేప్లో కావాలంటే మూవ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా. ప్లస్ ఇక్కడ మీకు వచ్చేసరికి స్మూత్ ఫినిషింగ్ వచ్చింది, ఇక్కడ వచ్చాక మీకు కార్నర్ ఫినిషింగ్ వచ్చింది. ఒకవేళ ఇక్కడ కూడా మీకు స్మూత్ ఫినిషింగ్ కావాలి అంటే ఈ వర్టెక్స్ ఈ నోట్ సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ ఇస్తే మనకి ఇక్కడ కార్నర్ ఉంది కదా, కార్నర్ తీసేసి మీరు బిజియర్ సెలెక్ట్ చేసేస్తే ఆటోమేటిక్గా మీకు స్మూత్ ఫినిషింగ్ వస్తుంది. సో ఆ స్మూత్ ఫినిషింగ్ మీరు ఇక్కడ నుంచి అడ్జస్ట్ చేయొచ్చు అనమాట. యాజ్ పర్ యువర్ రిక్వైర్మెంట్ మీరు కావాల్సిన ఫినిషింగ్ మీరు ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఆటోమేటిక్గా చూడండి ఇప్పుడు మీకు ఒక స్మూత్ ఫినిషింగ్ అనేది క్రియేట్ అయింది. సో నెక్స్ట్ వచ్చేసరికి సెగ్మెంట్స్. ఇన్ కేస్ మీకు సెగ్మెంట్స్ మూవ్ చేయాలంటే సెగ్మెంట్స్ మీద క్లిక్ చేసి ఏదైనా సెగ్మెంట్ అంటే నథింగ్ బట్ లైన్ జాయినింగ్ బిట్వీన్ 2 వర్టిసెస్. సో ఆ సెగ్మెంట్ మీద క్లిక్ చేసి ఆ ఒక్క సెగ్మెంట్ మీరు కావాలంటే మీరు మూవ్ చేసుకోవచ్చు. అది ఏ సెగ్మెంట్ అయినా ఐదర్ స్ట్రైట్ సెగ్మెంట్స్ ఆర్ కర్వ్ సెగ్మెంట్స్ ఆర్ స్మూత్ ఫినిషెస్ ఏదైనా మీకు మూవ్ చేసుకోవచ్చు అనమాట. లేదు ఒకేసారి మీకు మొత్తం ఫుల్ ఆబ్జెక్ట్ ఒకటేసారి సెలెక్ట్ అవ్వాలంటే ఎస్పీ లైన్ కమాండ్ యూస్ చేస్తే ఆటోమేటిక్గా ఫుల్ ఆబ్జెక్ట్ సెలెక్ట్ అవుతుంది. సో ఫుల్ ఆబ్జెక్ట్ ఎట్ ఏ టైం మీరు మూవ్ చేయొచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసరికి రిఫైన్ కమాండ్ గురించి చెప్తా చూడండి. రిఫైన్ అంటే ఏంటంటే ఆల్రెడీ నేను వర్టెక్స్ మీద సెలెక్ట్ చేస్తున్నాను. సో వర్టెక్స్ మీద సెలెక్ట్ చేసి రిఫైన్ క్లిక్ చేస్తే ఆల్రెడీ మీకు ఇక్కడ ఈ నోడ్ ఒక సెగ్మెంట్ ఫామ్ అయిందన్నమాట. సో ఈ సెగ్మెంట్ నేను 2 సెగ్మెంట్స్గా బ్రేక్ చేయాలి అంటే మధ్యలో ఒక నోడ్ యాడ్ చేయాలి అన్నప్పుడు రిఫైన్ మీద క్లిక్ చేసి ఆటోమేటిక్గా మీకు కావాల్సిన నోడ్ దగ్గర కావాల్సిన సెగ్మెంట్ దగ్గర కావాల్సిన లైన్లో మీరు క్లిక్ చేసి ఆటోమేటిక్గా అక్కడ బ్రేక్ అవుతుంది అన్నమాట. సో అక్కడ ఒక కొత్తగా నోడ్ క్రియేట్ అవుతుంది, సెగ్మెంట్స్ అనేది డివైడ్ అయిపోతుంది. సో నెంబర్ ఆఫ్ సెగ్మెంట్స్ కంటే అన్ని సెగ్మెంట్స్ బ్రేక్ చేసుకోవచ్చు, నెంబర్ ఆఫ్ వర్టెక్సెస్ ఎన్ని కంటే అన్ని బ్రేక్ చేసుకోవచ్చు అన్నమాట బై యూజింగ్ రిఫైన్ కమాండ్. సో అప్పుడు రిఫైన్ కమాండ్ యూస్ చేసినప్పుడు మీకు ఆటోమేటిక్గా బ్రేక్ అవుతుంది. ఇన్ కేస్ ఆ ఒక్క బ్రేక్ అయ్యి ఆ ఒక్క సెగ్మెంట్ని మీరు ఆ ఒక్క వర్టెక్స్ మీరు మూవ్ చేయాలంటే ఆ ఒక్క వర్టెక్స్ మీరు క్లిక్ చేసుకొని కావాలంటే మూవ్ చేసుకోవచ్చు. మీరు బ్రేక్ చేసిన నోట్స్ని కావాలంటే మీరు మూవ్ చేసుకోవచ్చు అన్నమాట. సో క్రియేషన్ ఆఫ్ న్యూ నోట్స్ వచ్చేసరికి కమాండ్ వచ్చేసరికి రిఫైన్ అనమాట. సో రిఫైన్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా న్యూ వర్టెక్స్ పాయింట్స్ ఆర్ న్యూ నోట్ పాయింట్స్ అనేది క్రియేట్ అవుతుంది. సో నెక్స్ట్ ఇంకోటి వచ్చేసరికి
నెక్స్ట్ ఎడిటర్, నెక్స్ట్ ఎడిటర్ వచ్చేసరికి బ్రేక్ కమాండ్ చెప్తా చూడండి. ఇప్పుడు మీరు ఆల్రెడీ వర్టెక్స్ పాయింట్స్లో క్లిక్ చేస్తున్నారు. సో వర్టెక్స్ పాయింట్స్ క్లిక్ చేసి ఈ వర్టెక్స్ పాయింట్ను మీరు 2 నోట్స్గా బ్రేక్ చేయాలి. 2 నోట్స్ బ్రేక్ చేసినప్పుడు లెఫ్ట్ సెగ్మెంట్ అనేది ఇండివిజువల్గా మూవ్ అవ్వాలి, రైట్ సెగ్మెంట్ వచ్చినప్పుడు ఇండివిజువల్గా మూవ్ అవ్వాలి. సో మూవ్ అవ్వాలన్నప్పుడు మీరు ఇక్కడ బ్రేక్ అనేది ఆప్షన్ ఉంటుంది అనమాట. సో మీరు బ్రేక్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఆ నోడ్ అనేది బ్రేక్ అవుతుంది. సో ఈసారి మీరు సెలెక్ట్ చేసినప్పుడు ఇలా డ్రాగ్ చేసి సెలెక్ట్ చేస్తే ఇక్కడ చూస్తే మీకు టూ వర్టిసెస్ సెలెక్ట్ అనమాట. సో మీరు బ్రేక్ చేసినప్పుడు డ్రాగ్ చేసి సెలెక్ట్ చేయకూడదు. సో దాని మీద క్లిక్ చేసి సెలెక్ట్ చేయనమాట. అప్పుడు క్లిక్ చేసినప్పుడు మీకు 1 వర్టెక్స్ పాయింటే సెలెక్ట్ అవుతుంది. సో సెలెక్ట్ అయినప్పుడు ఆ ఒక్క సెగ్మెంట్ని మీరు మూవ్ చేసుకోవచ్చు. సో ఇటు పక్క సెగ్మెంట్ కావాలంటే ఇటు సైడ్ని మీరు మూవ్ చేసుకోవచ్చు అనమాట. సో ఆల్రెడీ కనెక్ట్ అయిన ఆబ్జెక్ట్ని బ్రేక్ చేయాలంటే నోట్ మీద క్లిక్ చేసేసి బ్రేక్ కమాండ్ యూస్ చేస్తే మీకు అక్కడ బ్రేక్ అవుద్ది. సో బ్రేక్ నథింగ్ బట్ ఒక నోట్ పాయింట్ ఆర్ 1 వర్టెక్స్ పాయింట్ 2 వర్టెక్స్ పాయింట్స్గా స్ప్లిట్ అవుతుంది. సో లెఫ్ట్ సెగ్మెంట్ ఆర్ రైట్ సెగ్మెంట్ మీకు కావాలంటే మూవ్ చేసుకోవచ్చు అనమాట బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్. సో అది వచ్చేసరికి బ్రేక్ కమాండ్. నెక్స్ట్ కమాండ్ వచ్చేసరికి కనెక్ట్ చేయాలి అంటే ఆల్రెడీ మీకు ఇలా బ్రేక్ చేసే కదా, బ్రేక్ చేసిన దాన్ని మళ్ళీ కనెక్ట్ చేయాలి అంటే సెగ్మెంట్స్ మీద క్లిక్ చేసి సెగ్మెంట్స్ మీద క్లిక్ చేసినప్పుడు కనెక్ట్ అనేది మీకు డీహైలైట్ అవుతుంది. సో గోయింగ్ టు వర్టెక్స్, వెల్ మీద క్లిక్ చేసి మీకు ఈ 2 పాయింట్స్ మళ్ళీ కనెక్ట్ చేయాలి అంటే మళ్ళీ సేమ్ ఆబ్జెక్ట్గా కనెక్ట్ చేయాలి అన్నప్పుడు సో ఫస్ట్ ఈ పాయింట్ క్లిక్ చేసి దాన్ని వెరీ క్లోజ్ టు నెక్స్ట్ పాయింట్కి మూవ్ చేస్తున్నాను అనమాట. సో వెరీ క్లోజ్ టు నెక్స్ట్ పాయింట్కి మూవ్ చేస్తున్నాను. మూవ్ చేసి సో ఇక మనకి ఉంది కదా, ఇంత డిస్టెన్స్లో ఉన్న ఆబ్జెక్ట్స్నే మనకి అవి అవుతాయి అన్నమాట. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ 1 మీటర్ ఇస్తున్నాను. సో 1 మీటర్ సరౌండింగ్స్లో ఉన్న 1 మీటర్ వర్టెక్స్ పాయింట్స్ అన్ని మనం సెలెక్ట్ చేస్తే ఆ వర్టెక్స్ పాయింట్స్ అన్ని కలిపి అవి అవుతుంది. సో ఈ 2 పాయింట్స్ని సెలెక్ట్ చేశాను, 2 నోట్స్ని సెలెక్ట్ చేశాను, సెలెక్ట్ చేసి సో ఆటోమేటిక్గా అది మళ్ళీ అయిపోయి సింగిల్ ఆబ్జెక్ట్గా మనకి ఫామ్ అయిపోయింది అనమాట. సో టు బ్రేక్ చేయాలంటే బ్రేక్ కమాండ్, మళ్ళీ ఆల్రెడీ బ్రేక్ చేసిన పాయింట్స్ని జాయిన్ చేయాలి అంటే కమాండ్. సో నెక్స్ట్ వన్ ఇస్ అటాచ్ ఆర్ డిఅటాచ్. సో అలాగే మీరు సెగ్మెంట్స్ మీద క్లిక్ చేసి ఈ 2 పాయింట్స్ని ఈ 2 సెగ్మెంట్స్ని సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఈ 2 సెగ్మెంట్స్ అలాగే ఎగ్జిస్టింగ్ ఫుల్ ఆబ్జెక్ట్ నుంచి మీరు సపరేట్ చేయాలి అంటే ఈ 2 సెగ్మెంట్స్ని సెలెక్ట్ చేసుకొని లాస్ట్లో మీకు డిఅటాచ్ అని ఉంటున్నాము. సో డిఅటాచ్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అది డిఅటాచ్ అవుతుంది. సో డిఅటాచ్ చేసేటప్పుడు ఈ స్ప్లిట్ అయిన షేప్కి మీరు నేమ్ ఇవ్వాలి అనుకుంటే నేమ్ ఇచ్చుకోవచ్చు అనమాట. సో నేను షేప్ 2 అని నేమ్ ఇస్తున్నాను. సో షేప్ 2 అని నేమ్ ఇచ్చినప్పుడు ఈ డిఅటాచ్ అయిపోయింది కదా, ఈ డిఅటాచ్ అయిన ఐటమ్కి షేప్ 2 అని చెప్పి నేను నేమ్ ఇచ్చాను అనమాట. సో ఇప్పుడు మీరు మూవ్ చేయాలి అంటే ఇప్పుడు 2 డిఅటాచ్ చేసాం కాబట్టి 2 డిఫరెంట్ బాడీస్ అనమాట. సో ఇప్పుడు మీరు మూవ్ చేసుకోవచ్చు అంటే ఫస్ట్ ఐటమ్ సపరేట్గా మూవ్ చేసుకోవచ్చు, సెకండ్ ఐటమ్ అనేది మళ్ళీ మీరు సపరేట్గా మూవ్ చేయొచ్చు. సో రెండింటికి లింక్స్ ఉండవు అనమాట. సో అందుకే మనం డిఅటాచ్ కమాండ్ అనేది యూజ్ చేస్తాము. సో నెక్స్ట్ వచ్చేసరికి రెండరింగ్. సో రెండరింగ్ అంటే మనం 3D వ్యూగా రెండర్ చేసినప్పుడు మీకు ఈ లైన్ కమాండ్ అనేది ఎలా వ్యూ అవుతుంది అంటే 3D ఇమేజ్లో ఎలా వ్యూ అవుతుంది అనేది చేసేదాన్ని రెండరింగ్ అంటారు. సో మీరు రెండర్ చేసినప్పుడు ఈ లైన్ కమాండ్ రెండర్ అవ్వాలి అంటే ఎనేబుల్ ఇన్ రెండర్ అనేది క్లిక్ చేయండి. లేదు అసలు ఎలా రెండర్ అవుతుంది మీకు ముందే వ్యూ పోర్ట్లో కావాలి అంటే ఎనేబుల్ ఇన్ వ్యూ పోర్ట్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా చూసారా ఇది మీకు రెండర్ అయినప్పుడు మీకు అవుట్పుట్ అనేది
ఈ షేప్తో మీకు వస్తుంది అనమాట. సో దీని ఒక థిక్నెస్ కంటే థిక్నెస్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో నెంబర్ ఆఫ్ సైడ్స్ కంటే నెంబర్ ఆఫ్ సైడ్స్ తగ్గించుకోవచ్చు ఆర్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ యాంగిల్ కావాలంటే యాంగిల్ మీరు చేంజెస్ చేసుకోవచ్చు. లేదు మీకు రెక్టాంగిల్ కావాలంటే రెక్టాంగిల్ షేప్ యూస్ చేసుకోవచ్చు. నాకు లెంత్ దాకా విత్ ఇంక్రీజ్ చేయవచ్చు. ఇన్ కేస్ దాకా యాంగిల్ కావాలంటే యాంగిల్లో అయినా మీరు షో చేయవచ్చు అనమాట. సో ఇది ఎప్పుడు రెండరింగ్ అనేది ఎప్పుడు యూజ్ అవుతుందంటే మీకు ఎప్పుడైతే మీరు 3D ఇమేజ్గా మీకు వ్యూ చేస్తారో అప్పుడు అలాంటి టైంలో ఈ రెండరింగ్ ఆప్షన్ అనేది యూజ్ అవుతుంది అనమాట. సో ఐఎమ్ డిసేబులింగ్ డిసేబుల్ ఇన్ వ్యూ పోర్ట్, డిసేబుల్ ఇన్ రెండర్. ఓకే, సో ఇప్పుడు మనం మళ్ళీ వర్టెక్స్ మీద క్లిక్ చేస్తున్నాము. సో మనకి ఈ వర్టెక్స్ అనేది 3 వర్టెక్స్ డివైడ్ అయ్యింది. ఇన్ కేస్ మీకు వర్టెక్స్ నెంబర్స్ షో చేయాలంటే షో వర్టెక్స్ నెంబర్స్. సో వర్టెక్స్ నెంబర్ మేము క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు వర్టెక్స్ నెంబర్ అనేది షో అవుతుంది సార్. ఇది నెంబర్ 1, నెంబర్ 2 అండ్ నెంబర్ 3. లేదు మీకు ఒకవేళ వర్టెక్స్ ఫస్ట్ పాయింట్ ఇక్కడి నుంచి రావాలి, లాస్ట్ ఇటు వెళ్ళిపోవాలి అంటే దాని మీద క్లిక్ చేసి ఈ వర్టెక్స్ మీద క్లిక్ చేసి మేక్ ఫస్ట్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా నెంబరింగ్ అనేది ఇట్ స్టార్ట్ అయ్యి మొత్తం ఇటు సైడ్ వెళ్ళిపోతుంది అనమాట. లేదు ఒకవేళ మీరు సెలెక్టర్ ఓన్లీ, సో సెలెక్టర్ ఓన్లీ క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా అన్ని నెంబర్స్ అనేది డిజేబుల్ అవుతుంది. మీరు ఏ నోడ్ అయితే సెలెక్ట్ చేస్తారో ఆ ఒక్క నోడ్కి నెంబరింగ్ కనిపిస్తుంది అనమాట. సో ఇది నోడ్ నెంబర్ 1, వచ్చేసరికి నోడ్ నెంబర్ 3. సో ఇన్ కేస్ మీరు సెలెక్ట్ ఓన్లీ అన్క్లిక్ చేసేస్తే ఆటోమేటిక్గా అది మనకి అన్ని నోడ్ నెంబర్స్ ఎట్ ఏ టైం ఎనేబుల్ అవుతుంది అనమాట. సో ఇవన్నీ ఏంటంటే మనం బేసిక్ ఒక లైన్ కమాండ్ డ్రా చేసుకున్నప్పుడు ఆ లైన్ కమాండ్స్కి మనం చేయాల్సిన మోడిఫైయర్స్ అనమాట. ఎలా మూవ్ చేసుకోవాలి, లేకపోతే ఎలా బ్రేక్ చేసుకోవాలి, లేకపోతే ఎలా కనెక్ట్ చేసుకోవాలి, నెంబరింగ్ నోట్ నెంబర్స్ ఎలా ఇచ్చుకోవాలి, లేకపోతే కొత్త వర్టెక్స్ పాయింట్స్ అండ్ నోట్ పాయింట్స్ ఎలా క్రియేట్ చేయాలి, తర్వాత ఆ క్రియేట్ చేసిన నోట్ పాయింట్స్ని ఎలా మూవ్ చేసుకోవాలి, తర్వాత రెండరింగ్లో ఎలా కనిపిస్తుంది మీకు ఆ లైన్ కమాండ్ అనేది రెండరింగ్లో ఎలా కనిపిస్తుంది అనేది మనం ఈ సింపుల్ లైన్ కమాండ్కి ఇవన్నీ మనం మోడిఫైయర్స్ యూస్ చేస్తున్నాం అనమాట. ఓకే, బై దిస్ ఐ విల్ క్లోజ్ టుడేస్ సెక్షన్. సో ఒకవేళ మీకు ఏమన్నా టూల్ యూస్ చేసినప్పుడు ఏమైనా డిఫికల్టీస్ ఆర్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తే ప్లీజ్ కామెంట్ బిలో, ఐ విల్ సాల్వ్ ద ఇష్యూ.